నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ గెస్ట్ హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గోల్కొండ పాండ్యారావు గారు మనతో పాటు ఉన్నారు. సో తన ప్రస్థానం బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని మరిన్ని విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే మహేష్. అంటే ఎప్పటి నుంచి బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారన్న? ముందుగా యాదవ్ విజన్ యాజమాన్యానికి, యాదవ్ విజన్ ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను రుషికెల పాండు యాదవ్ 1990 నుండి భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి కొనసాగుతున్నాను. మొదటిసారిగా బండారు దత్తాత్రేయ గారు ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు నేను హైదరాబాద్ 1 డిపో బూత్లో బూత్ ఏజెంట్గా నేను అప్పటి నుంచి కొనసాగుతున్నాను. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు హైదరాబాద్ గోల్కొండగా నేను పనిచేస్తున్నాను. హైదరాబాద్ గోల్కొండ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1 గోషామహల్, 2 కార్వాన్, 3 చార్మినార్. ఈ 3 అసెంబ్లీలలో 17 డివిజన్లు ఉన్నాయి. ఈ 17 డివిజన్లకు గాను మొన్న మేము పోటీ చేసినప్పుడు 7 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను మా కార్యకర్తలతో సహాయంతో మేము గెలిపించడం జరిగింది. అంటే ముఖ్యంగా గోషామహల్ విషయానికి వస్తే ఇవాళ రాజాసింగ్ గెలుపులో ప్రధాన పాత్ర పాండ్యారావు పోషిస్తాడు అని అంటారు. ఏంటన్నా అంటే ఓట్లను ఎట్లా పోలరైజ్ చేస్తారు, ఏ విధంగా ఓట్లని తీసుకొస్తారు మీరు? హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీలలో కేవలం గోషామహల్ మాత్రమే ఎంఐఎం కానిది. అయితే ఈ హైదరాబాద్ పార్లమెంట్లకు గోషామహల్ వచ్చినప్పుడు అంతకుముందు ఈ గోషామహల్ అసెంబ్లీ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉండే. హైదరాబాద్లో చేరిన తర్వాత మేము అందరికీ ప్రచారం చేసింది ఏంటంటే, హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలలో కేవలం గోషామహల్ మాత్రమే భారతీయ జనతా పార్టీ మొత్తం మీద మన హిందుత్వానికి, మన ధర్మానికి మొత్తం ఇక్కడ మనము కాపాడుకోలేకపోదామని చెప్పేసి కేవలం దీన్ని మాత్రమైనా కాపాడుకోవాలి. అదేవిధంగా రాజాసింగ్ గారు రాజకీయం కంటే ఆయన హిందుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఎటు నుండి చూసినా, ఎటువైపు నుంచి చూసినా కానీ మనకంటూ ఒకటి తగ్గించుకోవాలి భారతీయ జనతా పార్టీకి అని చెప్పేసి కార్యకర్తల సహాయంతో, మా పెద్ద నాయకుల ఆశీర్వాదంతో, ప్రజల సహాయంతో మేము ఈ గోషామహల్ను కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక ముందు కూడా గోషామహల్ ఎట్టి పరిస్థితులలో మేము చేజారనివ్వకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉండేటట్టే కృషి. అంటే ముఖ్యంగా 2018లో రాజాసింగ్ గారిని బీజేపీ పార్టీ టికెట్ అనౌన్స్ చేయకుండా కొంత దూరం పెట్టిన పరిస్థితి ఉన్నది. దాంట్లో మీకున్నటువంటి సాన్నిధ్యంతో కూడా మీరు ప్రధాన పాత్ర పోషించారు, రాజాసింగ్ని గెలిపించుకోవడం జరిగిందని. ఏం జరిగిందని అసలు? అప్పట్లో టికెట్లు కేటాయింపుల విషయంలో కొద్దిగా తీవ్ర జాప్యం ఏర్పడింది. ఆ జాప్యంలో రాజాసింగ్ గారికి టికెట్ ఇవ్వడం లేదని ఎదుటి పక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచారం చేయడం జరిగింది. కానీ ఆ ప్రచారం తప్పు. భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు కానీ, కేంద్ర నాయకులు కానీ ఎవరైతే పార్టీకి పనిచేసినారో వాళ్ళని తప్పకుండా గుర్తిస్తారు. టికెట్ల కేటాయింపు అనేది ఎలక్షన్ సమయంలో చివరి వరకు కూడా బయట పెట్టారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంత దుష్ప్రచారం చేశారు. కానీ పార్టీకి మాత్రము రాజాసింగ్కు ఇవ్వద్దు అనే అభిప్రాయం ఎప్పుడు లేదు. మంచిగా పనిచేసే శాసనసభ్యుని ఎవరు కూడా వదులుకోరు. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ మరియు కేంద్ర పార్టీ కూడా ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది. ఆయనకు టికెట్ కేటాయించిన తర్వాత పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి మెలిసి పనిచేసి, అయితే అప్పుడు టికెట్ ఇస్తలేరు అనేసి ఒక ప్రచారం జరిగితే అందులో టికెట్ వచ్చిన దాంట్లో గెలిచింది కూడా రాజాసింగే, దాంట్లో పాండ్యారావు గారి పాత్ర ఉందనేది అంటారు. అసలు ఎందుకు ఇట్లా ఈ ప్రచారం దుష్ప్రచారం చేశారు? ఆ దుష్ప్రచారం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలలో ఎదుటి పార్టీని ఎన్ని కోణాల నుంచి దెబ్బతీయాలి అనుకుంటారో అన్ని కోణాల నుంచి దెబ్బతీయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇది సహజమే. అందులో భాగంగానే ఆ విధంగా ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రం మొత్తంలో రాజాసింగ్ గారు ఒక్కడే ఇక్కడ గోషామహల్ నుంచి ఎన్నిక అవ్వడం కూడా నిజమే. అయితే ఆయన ఎన్నిక కావడంలో కొంతవరకు ఆయన పేరు ప్రఖ్యాతులు, కొంతవరకు హైదరాబాద్ పార్లమెంట్లో మా గోషామహల్ యొక్క పరిస్థితి, ఇక్కడ ఉన్న ఓటర్ల యొక్క ఆలోచన విధానము, అదే విధంగా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దాన్ని గెలిపించుకోవడం జరిగింది. అంటే కష్టపడ్డ వాళ్ళకే పార్టీ గుర్తించి టికెట్లు ఇస్తుంది అనేసి మీరు అంటున్నారు. అయితే బయట ఉన్నటువంటి బీజేపీ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఫ్లెక్సీలు కట్టి షోటాప్ చేసిన వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి, నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు బీజేపీ టికెట్లు ఇవ్వడం బంద్ చేసింది అనేసి ఒక చర్చ నడుస్తుందన్న. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
టికెట్ల కేటాయింపు అనేది బ్రదర్ ఎలక్షన్ వచ్చినప్పుడు అనేక కోణాల నుంచి ఆలోచన చేస్తాయి పార్టీలు. ఓకే. సామాజిక వర్గాల నుంచి ఆలోచన చేస్తాయి, ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తాయి, అధికారంలోకి రావచ్చు అన్న ఉద్దేశంతో కూడా టికెట్ల కేటాయింపు జరుగుతుంది. అయితే ఈ మధ్య మీరు అనేది కూడా ఒక మాట నిజమే, ఖాళీ ఫ్లెక్సీ హీరోలు ఫ్లెక్సీ హీరోయిన్లు వచ్చారు కొత్తగా. అదేవిధంగా సోషల్ మీడియాలో డ్రామాలు చేయడం వచ్చింది. వాళ్ళు ప్రజలకు పొద్దున లేచి ఇలాంటి సేవ చేయరు, వాళ్ళు అందుబాటులో కూడా ఉండరు, ఓన్లీ ఫ్లెక్సీలల్లా సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నారు. అయితే మేము కూడా రాజకీయ పార్టీలకు కానీ ప్రజలకు కానీ ఏం విన్నవిస్తున్నామంటే, కేవలం సోషల్ మీడియాలో డ్రామాలు చేసినంత మాత్రాన, కేవలం సోషల్ మీడియాలో మనకు పడని వ్యక్తుల గురించి 4 మాటలు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు పెద్ద నాయకులుగా వాళ్ళను గుర్తించొద్దు. వాళ్ళను నాయకులుగా గుర్తించాలంటే, వాళ్ళను ఉన్నతమైన వ్యక్తులుగా గుర్తించాలంటే వాళ్ళ గత చరిత్ర ఏంటిదో మనము ఎంత సేవ చేసారో ప్రజలకు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళు గెలిచిన తర్వాత కానీ లేదా టికెట్ ఇచ్చినాక ఓడిన తర్వాత కానీ పార్టీ కార్యక్రమాలలో కానీ సమాజ హిత కార్యక్రమాలలో కానీ వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఒక్కసారి మనము దీర్ఘదృష్టితో మనం ఆలోచన చేసినట్టయితే వాళ్ళ స్వభావం మనకు కనిపిస్తుంది. కేవలం సోషల్ మీడియాలో డ్రామాలు చేసే వారికి టికెట్లు ఇస్తే నిజంగానే నిజమైన కార్యకర్తలు నష్టపోతారన్న మాట కూడా వాస్తవమే. కాబట్టి నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, సోషల్ మీడియాలో డ్రామాలు చేసిన వారిని పెద్ద నాయకులని అనుకోకుండ్రి, వారి గుణగణాలను గుర్తించుండ్రి, వారి చరిత్రను చూడుండ్రి. వారు గెలిచిన తర్వాత ఫ్యూచర్లో సమాజానికి ఏమైనా చేస్తారా కొద్దిగా ఆలోచన చేసి మీరు ఓటు వేయవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నా. రాజకీయ పార్టీలను కూడా ప్రజలందరూ వీళ్ళు ఎంత ఉన్నారు, కేవలం సోషల్ మీడియాలో లైక్లను చూసి లేదా సోషల్ మీడియాలో ఇంత ఫాలోవర్స్ ఉన్నారు అని చూసి మీరు వాళ్ళని అభ్యర్థులుగా మీరు నియమించినట్టయితే పార్టీకి దీర్ఘకాలంలో చాలా నష్టం జరుగుతుంది, కుంగిపోతారు కార్యకర్తలు. కాబట్టి ఈ సోషల్ మీడియా లైకులు వేరు, సోషల్ మీడియాలో వ్యూస్ వేరు, ప్రజాక్షేత్రంలో నాయకుడు పనిచేసే విధానం వేరు. కాబట్టి వాస్తవ పరిస్థితులకు మనం దగ్గరగా ఉందాము. వ్యక్తి యొక్క గుణగణాలకు, ఆ నాయకుని యొక్క గుణగణాలకు మనం దగ్గరగా ఉండి పార్టీకి ప్రజలకు దీర్ఘకాలంలో ఏది మంచిదవుతుందో, ఎవరి వల్ల మంచిదవుతుందో వాళ్ళని దగ్గరికి తీసినట్టయితే మనం ఈ 5 సంవత్సరాలు అనేక సంవత్సరాలు ఏదైతే ఉద్యమాలు చేస్తున్నామో, ఏదైతే ధర్నాలు చేస్తున్నామో, నిరసన ప్రదర్శనలు చేస్తున్నామో, ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి మనం ప్రజలకు చెప్తున్నాము, అవినీతి పరుల గురించి చెప్తున్నాము, దానికంతా విలువ ఉండాలంటే, దానికంతా ప్రతిఫలం రావాలంటే టికెట్ల కేటాయింపప్పుడు సోషల్ మీడియా హీరోలను, సోషల్ మీడియా హీరోయిన్లను లెక్కలోకి తీసుకోవద్దు. వాస్తవికంగా దృష్టితోనే ఆలోచన చేయాలని నేను మనవి చేస్తున్నాను. అంటే ముఖ్యంగా దేశంలో ఏం నడుస్తుందంటే మోడీ వేవ్ నడుస్తుందని చెప్పేసి ఒక వాదన ఉన్నది. అదేవిధంగా మోడీని భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సో అలాంటి మోడీని మీరు కలిసి అనే ఫోటో ఉందన్నా, ఎక్కడ కలిసిరు, ఎట్లా అనిపించింది ఆ అనుభూతి? భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారిని బేగంపేట్ ఎయిర్పోర్టులో మా పార్టీ రాష్ట్ర పార్టీ నాయకుల ఆదేశాల మేరకు, వాళ్ళ అనుమతి మేరకు మేము బేగంపేట ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది. అయితే ప్రపంచ నాయకులందరూ మెచ్చిన నాయకుడు, భారతదేశ ప్రజలందరూ మెచ్చిన నాయకుడు, నిస్వార్థ నాయకుడు, ఏమాత్రం అహంకారం లేని నాయకుడు, పని పట్ల శ్రద్ధ ఉన్న నాయకుడు, నిరంతరం శ్రమనే నమ్మిన నాయకుడు, నిరంతరం పేద ప్రజల గురించి ఆలోచించే నాయకుడు తో మేము కలిసినప్పుడు మాకు చాలా ఉత్సాహం అనిపించింది. ఆయనను చూసి మేము ఎంతో ప్రేరణ పొందినము. అయితే మేము ఎంతో పని చేస్తాము అనుకునే కార్యకర్తలము, నాయకులము ఆయనను చూసి అంత పెద్ద మనిషే దినంకు 18 గంటలు పని చేస్తున్నాడంటే మనం ఇంకా ముందుకు పని చేయాలన్న ఉత్సాహం మా లోపల కలిగింది. ఆయనను కలిసిన తర్వాత చాలా ఉత్సాహం మా లోపల పెరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వానికి కూడా నేను ఒక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మోదీ గారిని ఒక డివిజన్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి కూడా అనేక మంది కార్యకర్తలతో ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి మోదీతోని కల్పించడం జరిగింది. ఇది చాలా మంచి శుభ పరిణామము, ఇది ఒక మంచి ఆలోచన. అంటే రాజకీయ పార్టీలు కొంత బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు కల్పించింది కానీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యాదవులకు అవకాశాలు కల్పించట్లేదు, వీళ్ళు కావాలనే వీళ్ళని పక్కకు పెడుతుంది అనేసి ఒక వాదన అయితే బయట నడుస్తుంది. సో మీరు ఒక బీజేపీ పార్టీ కార్యకర్తగా ఏం చెప్తారు? అవకాశాలు కల్పించడం లేదు అన్న మాట పూర్తి వాస్తవం కాదు. అవకాశం కల్పిస్తున్నది.
అయితే ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి, ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి కొన్ని జాగాలలో మనం గెలుస్తున్నాము, కొన్ని జాగాలలో మనం ఓడిపోతున్నాం. యాదవ్ అంటే టికెట్ల విషయానికి వస్తే కనీసం ఒక 5 కానీ 10 టికెట్లు కానీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక 5 టికెట్లు ఇచ్చింది, బీజేపీ మాత్రం అది కూడా చేయట్లేదు అనేది మొన్నటి శాసనసభ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ కూడా కొంతమందికి టికెట్లు ఇచ్చింది. దురదృష్టవశాత్తు వాళ్ళు గెలవలేకపోయినారు, వేరే విషయం. పెద్ద పెద్ద నాయకులే ఓడిపోయారు కాబట్టి వీళ్ళు కూడా ఓడిపోయారు, అది వేరే విషయం. అయితే మీరు అన్నట్టు యాదవులకు హైదరాబాద్ విషయంలో యాదవుల పాత్ర చాలా కీలకమైనది. ఏ విషయంలో అయినప్పటికీ, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ. ఇలా హైదరాబాద్ మొత్తంలో మీరు ఏ గుడికి పోయినా కానీ ఆ గుడి కమిటీలో యాదవుల యొక్క పాత్ర కీలక పాత్ర ఉంటది. వాళ్ళు పోషించే ఏదైతే పని చేస్తారో చాలా నమ్మశక్యంగా సమర్థతతో చేస్తారు. అదే విధంగా రాజకీయంగా కూడా అన్ని పార్టీలలో యాదవుల పాత్ర గణనీయమైనది. కానీ ఎంతనైతే వాళ్ళు తిరిగి పొందవలసి ఉన్నదో అంత పొందుతలేమన్న మాట వాస్తవమే. కాబట్టి రాజకీయ పార్టీలకు అన్నిటికి కూడా యాదవుల శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించండి, యాదవుల నాయకత్వ పటిమను గుర్తించండి, యాదవుల సమర్థతను మీరు గుర్తించండి. ఒక్కసారి యాదవులకు చేయూతను మీరు ఇస్తే వాళ్ళు ఏ విధంగా పార్టీకి నమ్మకంగా పనిచేస్తారో మీరు ఒకసారి గుర్తించాలని తెలియజేస్తూ, వాళ్ళకు తగిన విధంగా మీరు ప్రోత్సహించాలని. అందులో యాదవులో ఉన్న యొక్క సమర్థత ఏదైతే ఉన్నదో, ఏదైతే నమ్మకంగా పనిచేస్తారో దాని పార్టీలు అన్ని కూడా పూర్తిగా వినియోగించుకోవాలని. అదేవిధంగా యాదవులు అంటే ఇతర సామాజిక వర్గాలు అందరూ కూడా చాలా ప్రేమతో వాళ్ళని దగ్గర తీస్తారు. ఎందుకంటే యాదవులు తాను ఒక గుణము, మనము అనుకునే గుణం ఒకటి ఉండదు కాబట్టి తొందరగా కలుపుకుంటారు. ఇలాంటి పెద్ద స్వార్థం ఉండదు. ఖాళీ వాళ్ళు రెస్పెక్ట్ ఆశిస్తారు, మర్యాద ఆశిస్తారు, గౌరవం ఆశిస్తారు, అంతేగాని ఎలాంటి డబ్బు పూర్వకమైన కానీ లేదా ఇతర స్వార్థం కానీ ఏమి ఉండదు. కాబట్టి చాలా నిర్మలమైన మనసుతో వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి నిష్కల్షంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా వాళ్ళని దగ్గరికి తీస్తాయి. కాబట్టి ఇంత నేపథ్యం ఉన్న యాదవ సమాజాన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా గుర్తించి వారిని పైకి తేవాల్సింది, రాజకీయంగా పైకి తేవాల్సిందిగా నేను మరొకసారి మనవి చేస్తాను. ఈ విషయానికి వస్తే ఒకవైపు బీజేపీ పార్టీలో, మరొక వైపు హిందూ ధర్మ ప్రచారకగా, అదే విధంగా యాదవ సంఘంలో కూడా పనిచేశారని తెలిసిందన్న. అంటే ఏం పదవి ఏం చేపట్టిరని? నేను అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా 5 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో యాదవుల ఆలోచన విధానం, యాదవుల ఆర్థిక స్థితి, అదేవిధంగా యాదవులు రాజకీయంగా ఎంత చైతన్యం పొందిండ్రు, యాదవులు రాజకీయంగా ఎంత అభివృద్ధి చెందారు, చెందవలసిన అవసరం ఉన్నదా, చెందాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నిటిపైన కూడా నేను చాలా కూలంకుషంగా చర్చించిన, ఆలోచించిన. యాదవుల అభివృద్ధికి నేను కూడా ఐక్యతకు కూడా నేను చాలా కృషి చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు యాదవులు సామాజికంగా అభివృద్ధి చెందాలంటే, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే కొన్ని అలవాటు వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే యాదవులు ఆర్థికంగా చాలా బలపడి ఉన్నారు, కానీ సామాజిక కోణం ఎలాంటి దృక్పథం లేకపోవడం వల్ల రాజకీయంగా కూడా వెనుకబడుతున్నారు అనేది ఒక వాదన ఉన్నది. సో మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఒక సంఘంలో పనిచేస్తూ? కేవలం రాజకీయ యాదవులు అభివృద్ధి చెందిండ్రు అన్న మాట, ఈ అభివృద్ధి చెందిండ్రు అన్న మాట కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే వర్తిస్తుంది. హైదరాబాద్ దాటిన తరువాత సిటీ అవుట్స్కట్స్ నుంచి శురు చేస్తే గ్రామీణ ప్రాంతాల వరకు యాదవ యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యాదవ కుటుంబాలన్నీ కూడా పేదరికంలో మునుగుతున్నవి. యాదవులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అణచివేతకు గురవుతున్నారు. అయితే సిటీలో కొందరు ఆర్థికంగా బాగా ఉన్నారు అన్న మాట వాస్తవమే. కానీ ఆర్థికంగా బలంగా సిటీలో ఉన్న వారు కూడా సామాజికంగా వాళ్ళు అభివృద్ధి చెందలేరు, రాజకీయంగా వాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఎందుకు అభివృద్ధి చెందలేరు అంటే, రాజకీయంగా ఎవరైతే రాజకీయంగా అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందనే వీళ్ళు పనిచేస్తున్నారు. ఆ రాజకీయ నాయకులు వీళ్ళని వాడుకుంటున్నారు. కానీ ఆ రాజకీయ నాయకులు మాత్రం మనం వాడుకుంటున్నారు. మనం సొంతంగా మన సమాజానికి, మన సామాజిక వర్గానికి ఏమన్నా చేయాలన్న ఆలోచన, రాజకీయంగా మనం అభివృద్ధి చెందాలన్న ఆలోచన వీళ్ళకి సరైనంత లేదు. ఇది వాస్తవము. అయితే ముఖ్యంగా యాదవ యువత గ్రామాల్లో బాగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయము ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా యాదవ విద్యార్థులకు ఒక హాస్టల్ కూడా నిర్మాణం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఏం జాప్యం జరుగుతుంది? యాదవ విద్యార్థులకు హాస్టల్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నమాట 100% నిజము. కాబట్టి మనం కొన్ని విషయాలు ఉన్నట్టు మాట్లాడుకోవాలి. దీనికి యాదవ సంఘ నాయకుల
అసమర్థత కారణము. గత అనేక సంవత్సరాలుగా యాదవ సంఘ నాయకుల అసమర్థత మూలంగా వాళ్ళకు ఒక విజన్ లేని మూలంగా, యాదవ పిల్లలకు హాస్టల్ కావాలని ఒక విజన్ లేని మూలంగా ఇంతవరకు ఆలస్యం జరిగింది. సేమ్ అదే విధంగా యాదవ కులంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలోకి వచ్చిండ్రో లేదా ఎన్నికయ్యిండ్రో వివిధ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కూడా మన సమాజానికి ఏమైనా చేయాలి, మన సామాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి ఏమైనా చేయాలన్న ఆలోచన లేదు, లేక ఉండే. అందు కారణంగానే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా సిటీకి వచ్చి చదువుకోవాలన్నా అనేక ఇబ్బందులు, ఆర్థికంగా కానీ ఇంకా అనేక విధాలుగా ఏదైనా కాలేజీలో అడ్మిషన్లు కావాలన్నా కానీ వాళ్ళ చదువు కొనసాగించాలన్నా కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదవ కులంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఎన్నికైనరో వాళ్ళందరూ కూడా కేవలం తమ రాజకీయ ఉన్నతిని మాత్రమే ఆలోచన చేసిండ్రు, కానీ సమాజం యొక్క వృద్ధికి వాళ్ళు ఆలోచన చేయలేరు. ఇందులోనే వాళ్ళ సమయం అంతా గడిచిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా సామాజిక కోణంలో మనం ఆలోచించినట్టయితే యాదవ కులానికి ఎంతనైతే వాళ్ళు చేయాలనో వాళ్ళు అంతా చేయలేరు. వాళ్ళ పరిధి కేవలం హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళని మాత్రమే చూసుకొని ఇదే యాదవ సామాజిక వర్గం అని వాళ్ళు భావించిండ్రు. అదే విధంగా సంఘ నాయకులు ఎవరైతుండ్రో సంఘ నాయకులు కూడా ఏ రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే వాళ్ళకు జిందాబాద్ కొట్టడానికనే, వాళ్ళకు దండాలు పెట్టడానికనే వాళ్ళ సమయం అంతా అందులోనే పోయింది. కానీ ఆ రాజకీయ నాయకుల ద్వారా మన సామాజిక వర్గానికి ఏమైనా మేలు చేకూరుస్తాము అన్న ఆలోచన లేకుండే. సరే ఎవరు ఉన్నా కానీ ఈవెన్ వాళ్ళ సొంత పనులు చేసుకున్నప్పటికీ తప్పు లేదు, వాళ్ళ సొంత పనులు కూడా చేసుకోవాలి. యాదవ సంఘ నాయకులు కానీ యాదవ రాజకీయ నాయకులు కానీ మీ సొంత పనులు చేసుకుంటూ సమాజానికి కూడా ఏమైనా చేయాలి అన్న ఆలోచన మాత్రం ఉండాలి. ఎందుకంటే పదవి అనేది కేవలం తక్కువ సమయం ఉంటుంది. ఆ తక్కువ సమయంలోనే మనం సామాజిక వర్గానికి ఏమైనా చేయాలన్న ఆలోచన ఉండాలి. అదే విధంగా నేను సామాజిక వర్గానికి కూడా నేను చెప్తున్నా ఒక విషయం. ఎక్కడనైతే మన సామాజిక సోదరుడు ఎలక్షన్ నిలబడతాడో మరి అక్కడ మనం హెల్ప్ చేసినప్పుడే, ఆయనకు అన్ని విధాలుగా మనం హెల్ప్ చేసినప్పుడే మనం పోయి ఆయన డిమాండ్ చేసే హక్కు మనకు ఉంటుంది, మనకు అడిగే హక్కు ఉంటుంది. కానీ మనం ఆయనకి ఎటువంటి సహాయం మనం యాదవ సంఘం తరపున చేయనప్పుడు ఇండివిజువల్ గా చేస్తారు, కానీ యాదవ సంఘం తరపున మనం వాళ్ళకు ఎటువంటి సహాయ సహకారాలు అందించినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మనము అడగనీకి మన హక్కు ఉండదు. వాళ్ళకు ఒక అహంకారపూరితమైన గెలిచిన తర్వాత వీళ్ళు ఏమైనా అప్పుడు వచ్చి నాకు ఏమైనా పని చేసిండ్రా, వీళ్ళు అప్పుడేమైనా నాకు సహాయం చేసిండ్రా అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సంఘం నాయకులుగా, కులస్తులుగా మనం కూడా రాజకీయ నాయకులకు ఏదైతే అండ ఇవ్వాలనో వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళకు మనం చేయూతనిచ్చినట్టయితే తిరిగి మనం సరైన సమయంలో వాళ్ళ నుంచి మనం ప్రయోజనాలు పొందాలి. ఇప్పుడు యాదవ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు అని ఒక మాట అంటున్నారు నాకు. కానీ అప్పట్లో యాదవ పెద్దలు అప్పట్లోనే యాదవ విద్యార్థుల గురించి ఆలోచన చేసి జాంబాగ్లో ఒక హాస్టల్ కట్టిరని తెలిసింది. దాని ప్రస్థానం ఎట్లా? యాదవ సంఘం జాంబాగ్ లో ఇప్పుడు హాస్టల్ ఉన్నది. ఇలా దాదాపు 25 మంది విద్యార్థులకు కేవలం వసతి మాత్రమే కల్పించడం జరుగుతుంది. ఆ 25 మంది విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు. అనేక మంది విద్యార్థులు ఆ వసతిని ఉపయోగించుకొని ఈ రోజు మంచి మంచి ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడడం మన మాట వాస్తవం. అయితే ఆనాటి రోజులలోనే 25 మంది విద్యార్థులకు వసతి కల్పించిన మనము ఈనాడు కనీసం ఒక 5,000 మంది విద్యార్థుల కన్నా వసతి కల్పించేంత స్థాయికి మనం ఎదగాలి. కేవలం ఆనాడు మన పెద్దలు చేసింది మాత్రమే చూసి మనం అదే చెప్పుకుంటూ పోతే అది సరైనది కాదు. కాబట్టి ఈ రోజు హాస్టల్ విద్యార్థులకు లేదు అన్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఏదైతే సామాజిక భవనం యాదవులకు అక్కడ కోకాపేటలో ఇస్తుండ్రో అక్కడ కూడా అది కేవలం ఫంక్షన్ హాల్ తయారు చేసి 4 పైసలు సంపాదించి మళ్ళా పైసలు జమ చేసి మా సంఘంలోకి ఇన్ని పైసలు ఉన్నాయి అని చెప్పుకునే దానికంటే తెలివి తక్కువతనం వేరేది లేదు. సంఘ భవనము అన్నప్పుడు విద్యార్థులకు కానీ సామాజిక కార్యక్రమాలకు కానీ తోడ్పడి దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు, విశాల ప్రయోజనాలు చేకూర్చాలి దాంతో. కానీ కేవలం ఇప్పుడు సంఘాలు కూడా సంఘం మనము రెంట్లకి ఇచ్చి సంఘం రెంట్లు ఇంత వస్తున్నాయి గిన్ని పైసలు, ఇది అర్థం లేని మాట. ఇది వ్యక్తిగతంగా ఎవరైనా చేసుకుంటారు. ఆ సంఘం ద్వారా కానీ ఇప్పుడు ఏదైనా సామాజిక భవనం ప్రభుత్వం ద్వారా వస్తుందో దాని ద్వారా కానీ జీవితాలు బాగుపడాలి, కానీ పైసలు జమ చేసుడు కాదు. జీవితాలు బాగుపడినట్టయితే మళ్ళా ఆ యువకుడు ఒక ఉద్యోగం పొంది మళ్ళా మన సమాజానికి తిరిగి అంతకంటే 4 ఇంతలు ఇస్తాడన్న విశాల దృక్పథం ఉన్ననాడే మనం ముందుకు పోతామని నేను అభిప్రాయం. మీ రాజకీయం విషయానికి వస్తే 3 నియోజకవర్గాలకి పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు అన్న. ముఖ్యంగా పాండు యాదవ్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కొట్టాలని ఉంది బ్రదర్. ఓకే.
పార్లమెంట్ సభ్యుని ఎన్నికై లేదా రాజ్యసభ సభ్యుని ఎన్నికై పార్లమెంట్ లో పేద ప్రజల తరపున దేశ ప్రయోజనాలకు సంబంధించి సమాజ హితానికి సంబంధించి తక్కువ ఖర్చులో ఎక్కువ లబ్ధి పొందాలి ప్రజలు, పేద ప్రజలు. అటువంటి ఆలోచనలు. ఉదాహరణకు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు శౌచాలయాన్ని నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో శౌచాలయాలు ఉండకుంటుండే, కానీ ఆయన శౌచాలయాలు అన్నప్పుడు అందరు ప్రతిపక్షాలు నవ్వులు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఈయన ఇట్లా మాట్లాడతాడు. కానీ అది అత్యంత తక్కువ ఖర్చులో ఆత్మగౌరవానికి సంబంధించింది, సౌకర్యానికి సంబంధించింది, ఎంతో లబ్ధి చేకూరింది పేద ప్రజలు. అటువంటి కార్యక్రమాలు తక్కువ పైసలతోటి ఎక్కువ మంది కింది స్థాయి చాలా బీదలకు న్యాయం చేకూర్చేటట్టు నేను పార్లమెంట్ లో నా వాదన వినిపించి ఆ విధంగా కొత్తగా ఆలోచనలతోటి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందాలని ఉంది. అదే విధంగా నా ఆలోచన మూలంగా అనేక మంది పేద ప్రజలు లబ్ధి పొందాలని నా యొక్క ఆశయం. అంటే బీజేపీ పార్టీలో పాండు యాదవ్ ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక అభిప్రాయం నడుస్తుంది అన్న. అంటే మీరు ఎమ్మెల్యే వస్తే పోటీ చేస్తారా? తప్పకుండా చేస్తాం. పార్టీ ఆదేశానుసార ప్రకారం పని చిన్నదా పెద్దదా మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఇది చిన్నదా పెద్దదా అని ఆలోచించేది లేదు. పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేసి మొత్తం మీద ప్రజలకు సేవలు అందించాలి అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకత్వం యొక్క ఆలోచన. భారతీయ జనతా పార్టీ ఆలోచన కేవలం అధికారం మాత్రమే సంపాదించడం కాదు, ప్రజలకు సేవ చేయడం మూలంగా ఒకవైపు పార్టీని పటిష్టపరుస్తూ పార్టీ యొక్క ఆలోచన విధానాలను, పార్టీ యొక్క సిద్ధాంతాలను బలపరుస్తూ పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి కొద్దిగా మేము అధికారానికి రావడానికి ఆలస్యమైన మాట నిజమే, కానీ అన్ని మిగతా పార్టీల మాదిరిగా అధికారమే లక్ష్యంగా ఇట్లా పనిచేసినట్టయితే మేము కూడా ఎప్పుడు అధికారంలోకి వస్తుంటే. కాబట్టి పండిత్ దీన్ దయాళ్ మాకు చెప్పింది అంత్యోదయ, సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూర్చినప్పుడే ప్రభుత్వ ఫలాలన్నీ కూడా సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూర్చినప్పుడే మన యొక్క సేవకు సార్థకత ఏర్పడుతుందని ఆయన చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పూర్తిగా నిస్వార్థ భావంతో, మా నాయకులు కూడా నిస్వార్థ భావంతో ఆ లైన్లో మేము పోతాం. కాబట్టి కొంచెం ఆలస్యం ఏర్పడే మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఇవాళ పేదలకు సాయం చేసే ఆలోచన బీజేపీ పార్టీకి లేదు, కార్పొరేట్లకే ఇది వత్తాసు పలుకుతుంది అనేది ఒక అభిప్రాయం ఉందన్న. దానిపైన మీ అభిప్రాయం కాదు, ఇది పూర్తిగా తప్పు. కార్పొరేట్ సంస్థలకే పూర్తి స్థాయిలో మేము సహాయ సహకారాలు అందించినట్టు అయితే మేము ఎప్పుడూ అధికారంలోకి వస్తుంటే. అదే విధంగా ప్రజలలో మాకు ఇంత ఉండదు. మొన్న లోక్సభ ఎలక్షన్లు అయినప్పుడు లోక్సభ ఎలక్షన్ లో ప్రజలు మాకు ఇంత మద్దతు తెలిపారు. ప్రజల మద్దతు ఏ విధంగా మన లోక్సభ ఎలక్షన్ లో తెలిపినారు. మూడవసారి గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని ఎన్నుకున్నారు. దాన్ని బట్టే ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎవరి దగ్గర తీసింది అన్నది దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. అదే విధంగా యాదవ్ సోదరులకు అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, యాదవ్ యూతకు కూడా, యాదవ సోదరులు ఎవరైతే ధనవంతులు హైదరాబాద్ లో ఉన్నారో ఆ ధనవంతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే యువకులు చదువుకొని పీజీలు చేస్తూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని ఇంకా ఇతర చదువులకు ఇక్కడ వస్తున్నారో వాళ్ళకు సహాయపడండి. ఎందుకంటే మనము ఏవైతే ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, విందులు చేస్తున్నామో లక్షల రూపాయలు 2 రోజుల గురించి మనం ఖర్చు పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా మన పిల్లలే. కాబట్టి ఈ ఫంక్షన్లలో ఏదైతే ఖర్చులు పెడుతారో వీటిని తగ్గించుకొని సామాజిక ఉన్నతి కోసం కొంచెం ధనం త్యాగం చేయాలని, కొంచెం పైసలు వాళ్ళకు కూడా మనం ఆర్థిక సహాయం చేస్తే మన సామాజిక వర్గం ఎక్కడో ఉన్నతి పొందుతుంది నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. అదే విధంగా సిటీలో ఉన్న యువకులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైతే డిన్నర్లు, పెళ్లిళ్ళని మనం తిరుగుతున్నామో ఆ సమయం కాస్త మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క దినం నాడు 4 పెళ్లిళ్ళు, 4 డిన్నర్లు పోతున్నాము. ఇది సరైన విధానం కాదు. మనకు తెలియకుండానే మన సమయం అంతా మనం పొడగొట్టుకుంటున్నాము. కాబట్టి వీటిని తగ్గించి మన అభివృద్ధి కొరకు, మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు పాటుపడండి, బిజినెస్ చేస్తే బిజినెస్ అభివృద్ధి కొరకు పాటుపడండి. లేదా మీకు ఇంకా సమయం ఉంటే సమాజంలో మన సామాజిక వర్గాన్ని ఉన్నతిగా తేవడానికి ఇతరులకు సహాయపడండి. హైదరాబాద్ నగరంలో కానీ మొత్తం యాదవులందరూ కానీ చైతన్యం పొందాలంటే అన్ని సామాజిక సంస్థల్లో మనం ఒక విధంగా మనం అలా జాయిన్ అయ్యి పనిచేయాలి. ఉదాహరణకు పొద్దున లేస్తే మనం వాకింగ్కు పోతాము, వాకర్ అసోసియేషన్లో మీరు మెంబర్గా ఉండండి. దాని తర్వాత
గుడికి పోతాము, ఒక గుడి కమిటీలో మెంబర్ గా ఉండండి. దాని తర్వాత మనం బిజినెస్ చేస్తాం, అక్కడ ట్రేడర్స్ అసోసియేషన్ లో మీరు మెంబర్ గా ఉండండి. లేదా ఉద్యోగం చేస్తాం, ఉద్యోగం సంఘాల్లో మీరు మెంబర్ గా ఉండండి. లేదా మీరు ఏదైతే కాలనీలో ఉంటుండ్రో కాలనీ కమిటీలో ఉండండి. ఈ విధంగా ప్రతి సామాజిక సంస్థల్లో మనం ఉండడం మూలంగా సామాజిక పోకడ ఏందో తెలుస్తుంది, సమాజం ఎట్లా ఆలోచిస్తుంది తెలుస్తుంది, ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తున్నాయి, రాజకీయ పార్టీలు ఎట్లా ఆలోచిస్తున్నాయి, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో ఇది తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడే మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇవి తెలుసుకునే లోపే మన జీవితం అంతా అయిపోయింది అనుకో, లేట్ తెలుసుకుంటే దీనివల్ల ప్రయోజనం శూన్యము. కాబట్టి యాదవ యువకులు, సిటీకి సంబంధించిన యాదవ యువకులు, సిటీకి సంబంధించిన యాదవ ధనికులందరూ కూడా కొంచెం ఆలోచన చేసి మన సామాజిక వర్గానికి తోడ్పడండి. సరే సిటీలో అందరూ మంచిగా ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరము అన్న అభిప్రాయం మీకు రావచ్చు, అది కూడా అందులో కూడా నిజం ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పూర్తిగా దిగజారిపోయినాయి. వాళ్ళకి అక్కడ పని చేయాలి అన్న కసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ పని చేసుకునే అవకాశం కూడా లేదు. మామూలుగా సహజంగా ఎక్కడైనా కానీ నాకు తెలిసినంత మాత్రం బలహీనులను అందరూ కూడా అణచివేస్తుంటారు. ఇది సమాజం పోకడ, బలహీనంగా ఉన్న వాళ్ళను అణచివేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఇది ఎక్కువ జరుగుతుంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మన సామాజిక సోదరులకు కొంచెం హెల్ప్ చేయండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుందాం, ఆడంబరాలు తగ్గించుకుందాం, మనం అందరం కలిసిమెలిసి ఉందాం. అంటే కేవలం యాదవులు మాత్రమే చేయండి అని నేను అంటలేను. పేద వర్గానికి జరిగిన, మధ్యతరగతి వర్గానికి జరిగిన యువకులు ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో చదువుకోవడంలో కానీ సామాజిక సేవలో వాళ్ళందరికీ కూడా సేవ చేసి అన్ని వర్గాలను మనం కట్టుకొని రాజకీయంగా అధికారం చేపడతామని నేను మరొకసారి అందరి యాదవ సోదరులకు, యాదవ ఇతర సోదరులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యాదవ రాజకీయ నాయకులకు ఒక సూచన చేయాలంటే ఏం సూచన ఇస్తారన్న? యాదవ రాజకీయ నాయకులకు నేను సూచన చేసేంత పెద్ద వ్యక్తిని కాదు, కానీ నేను వాళ్ళను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మనవి చేస్తున్నా. ఏంటంటే పదవి అనేది శాశ్వతము కాదు. కేవలం 5-10 సంవత్సరాలు మనం పదవిలో ఉంటాము. పదవిలో ఉన్నప్పుడు సామాజిక వర్గానికి మనవంతు కృషి ఏమైనా చేయాలి. అయితే ఆ కృషి చేయడంలో భాగంగా సమాజం మనకేమైనా చేసిందా, వాళ్ళు మనకేమైనా చేసిందా అని చిన్న చిన్న ఆలోచనలు పోకుండా మనవంతు మన దేశంలో శక్తి ఉంది, భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిండు, మన కుల పెద్దల ఆశీర్వాదం వల్ల మనం ఒక స్థాయికి వచ్చినాం. కాబట్టి దాన్ని మరవకుండా మనకున్న సమయంలో మనకున్న సమర్థత మేరకు వీలైనంత ఎక్కువ సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చాలని, పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలని నేను కోరుతున్నాను. విలువైన సూచనలు చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలన్న. చూశారు కదా, మంచి విజన్ ఉన్న నాయకుడు, ఇలాంటి వ్యక్తులే ఈ సమాజానికి ఆదర్శం. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరింత మంచి వ్యక్తుల్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆదరిస్తూనే ఉండండి. ధన్యవాదాలు.